ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ కాళభైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మీ రాసుల వారికి ఎలా ఉండబోతుంది? అయితే నేచర్ను మనం తీసుకుంటే ఈ ప్రకృతి స్వభావాన్ని ఇక్కడ రాజు కుజుడవటం, మంత్రి శనవటం, అందులో క్రోధినామ అంటే కాస్త ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మనకి ప్రపంచంలో యుద్ధాలు కావచ్చు, లేకపోతే కలహాలు కావచ్చు, ప్రభుత్వంతో కూడా కొట్లాడే పరిస్థితి కావచ్చు, ఇలా అనేక విధాలుగా మనుషుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం, మనస్పర్ధలు ఇలా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనందరికీ కూడా ఒక విషయం అర్థం కావాలి. ఒక చిన్న ప్రమాదం పొంచి ఉందంటే కాస్త జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడటానికి ఎక్కువగా మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకోకుండా కాస్త మౌనంగా ఉంటే సమస్యలన్నీ కూడా అవే సర్దుకుంటాయి. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక మాట, మన పీఠంలో ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా మీ యొక్క సమస్యల కోసం పరోక్షంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. గత ఏడాది కూడా చాలామంది శుభ ఫలితాలు పొందారు. ఈ ఏడాది కూడా మీరందరూ శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తాను. అలాగే అన్నప్రసాద సేవ ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి సంకల్పం. అలాగే ఈ ఏడాది మరొక కొత్త ఆశ్రమం అంటే పిల్లల కోసం మనం ఆశ్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దానికి కూడా గతంలో ఒక వీడియోలో చెప్పాను. కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి అభాగ్యులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనకు తెలియచేయండి. ఎక్కువగా మీకు సమయం తీసుకోకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం అంతకంటే మర్చిపోవద్దు. అందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మఖ, పుబ్బ, ఉత్తర, ఒకటో పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా మనోబలం చాలా అవసరం అండి. గ్రహాల యొక్క అనుకూలత కంటే మానసికంగా ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారు మాత్రమే కాస్త ముందుకైతే వెళ్ళగలుగుతారు. గ్రహబలంతో అయితే చాలా కష్టం. మొండి ధైర్యం, మానసిక ధైర్యం అది మీకు చాలా అవసరం ఈ ఏడాది. ఎందుకంటే గురుడు 10వ స్థానంలో ఉన్నాడు, రాహు 8వ స్థానంలో అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఏదో ఒక ఒడిదుడుకులు, ఏదో ఒక చికాకు. ఒరిజినల్గా మీ జాతకం బాగుందనుకోండి, కొంత పర్వాలేదు. అక్కడ బాగులేక ఇక్కడ బాగులేకుంటుంటే మరింత దారుణంగా ఉంటుంది. అందుకే చెప్పాను. అలా ఏదో చెప్తున్నానని చెప్పేసి మీరు ఏదో దిగులు పడిపోవాల్సిన అవసరం లేదు. కాస్త ధైర్యంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. భగవతారాధన చేసుకుంటే గ్రహాలనే బ్రతిమాలేసుకోవటమే, మనకన్నీ చికాకులు తొలగిపోతాయి. అలాగే ఏ పని, చిన్న పని చేయాలన్నా సరే భగీరథ ప్రయత్నమే. పెద్ద పోరాటం చేస్తే కానీ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మానసికంగా కుంగిపోతారు. ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బందుల్లో పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఏ పని చేసినా కాస్త నిరాశ కూడా ఉంటుంది. ఎంత మంచిగా ఉందా అనుకున్నా ఏదో ఒక వివాదం చుట్టుముట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మీరు మనసులో ఏదో పెట్టుకుంటారు,
కాకపోతే మీరు తలిచింది మంచిదే కావచ్చు, బయట దాని అవుట్పుట్ డిఫరెంట్గా రావటం, అది కాస్త మిస్అండర్స్టాండింగ్ అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆదాయపరంగా చూసినట్లయితే కొంత పర్వాలేదు, అనుకోని సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు కూడా ఆదాయపరంగా కొద్దిగా ఈ బాగుండటం వలన కొంత బెటర్ అవుతారు. అలాగే నగదు కానీ విలువైన వస్తువులు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే మీ శ్రీమతిలో మాత్రం మీరు ఏదో ఇంతవరకు అసంతృప్తిగా ఉంటే ఆవిడ మార్పు మీరు కోరుకుంటారు. కొద్దో గొప్ప మారడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక వివాహ ప్రయత్నాలు కూడా కాస్త ఎక్కువగా చేయాల్సి వస్తుంది. మీరు ఏదైతే అనుకుంటారో అలాంటి సంబంధాలు అయితే కుదరకపోవచ్చు. కార్యసిద్ధికి అయితే మరింత శ్రమించాలి. మీ కృషిలో ఓర్పు చిత్తశుద్ధితోనే విజయాన్ని సాధిస్తారు. సంతానం విద్యా విషయంలో మాత్రం కాస్త నిరుత్సాహం అయితే ఉంటుంది. ఏదైనా పత్రాల్లో ఒక తప్పుడు మిస్టేక్స్ పడినట్లయితే అవి మరలా రీప్రింట్ చేయటం లేకపోతే అలాంటివన్నీ కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు ఇందాకే చెప్పాను, జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అలాగే ఈ సింహరాశి ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే అంతగా అనుకూలంగా కనపడటం లేదు. రాహువు శని ప్రభావం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దక్కదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల వలన కూడా ఇబ్బందులు పడతారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవారికి అయితే ఇబ్బంది అంటే చిన్న నిరాశ ఉంటుంది. అలాగే నిరుద్యోగుల్లో కూడా ఆశించినంత ఉద్యోగాలు అయితే రావు. ఏదో ఒక అవకాశం వస్తే దాన్ని వాడుకోవటం మంచిది. అలాగే కొంతమంది నూతన ఇల్లు కానీ వాహనం కానీ కొనుక్కోవాలనుకుంటే అవి జరుగుతుంది. వ్యాపారస్తులకు చూసినట్లయితే మీరు ఏదో లాభాలు పొందాలనేటువంటి ఆతృత ఉంటుంది, కానీ అంత వర్కౌట్ అయితే అవ్వదు. అలాగే ఈ కాంట్రాక్టర్లు సివిల్ కాంట్రాక్టర్స్ అయితే కొద్దిగా వాళ్ళకి బెటర్ అయితే ఉంటుంది. బంగారం వెండి వ్యాపారస్తులు మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులు అయితే వివాదాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, వారి మీద వదిలిస్తే కుదరదు. అలాగే ఇతర కాంట్రాక్ట్లు ఏమైనా తీసుకునేవారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఇక కళాకారుల గురించి చూసినట్లయితే నూతన అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఏదో మీరు మంచి ఫిల్మ్ చేసినా లేకపోతే మంచి సీరియల్ చేసినా అవార్డులు వస్తాయి అనుకుంటే మీకు రావాల్సిన అవార్డు మరొకరికి పోవటం కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. రాజకీయ నాయకులకు చూసినట్లయితే కొద్దిగా నిందలైతే మీ మీద ఎక్కువగా ఉంటాయి. మీరు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా నిరూపణ చేయటం జరుగుతుంది. ఎక్కువగా మీ మీద ప్రత్యర్థుల యొక్క దాడి ఏదో కొన్నాళ్ళకి చెన్నై సూర్య కథలాగా మేకని పట్టుకొస్తే కుక్క అనేటట్టుగా అయిపోతుంది మీ పరిస్థితి. అలాగే మీరు నమ్మిన వారి వలనే మోసపోవటం, ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక సింహరాశి విద్యార్థులకు చూసినట్లయితే ఈ ఏడాది కాస్త అనుకూలంగా ఉంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కాస్త జ్ఞాపక శక్తి కూడా పెరిగే పరిస్థితి ఉంది. అయితే చెడు స్నేహాల వలన మీకు మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారో వారితో మీరు ఇంటరాక్షన్ తగ్గించుకోవాలి. కొంత ర్యాంకులు వచ్చినప్పటికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారికి మీరు ఏదైతే కళాశాలలు ఊహిస్తారో, ఏదైతే మీరు టార్గెట్ పెట్టుకుంటారో ఆ కళాశాలలో సీట్లు రాకపోవడం మాత్రం నిరుత్సాహంగా ఉంటుంది. కాస్త ఎక్కువగా కష్టపడండి. అలాగే వ్యవసాయదారులకు చూసినట్లయితే ఒక పంట అయితే మీకు బాగుంటుంది, మరో పంట అయితే నష్టపోతారు. అలాగే కౌలుదారులకు కూడా ఇబ్బందులు అయితే ఉంటాయి. అప్పులు చేస్తారు కానీ తీర్చలేని పరిస్థితి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎంత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే అంత సుఫలితాలు అయితే వస్తాయి. ప్రతి చిన్న విషయానికి కూడా ఆచితూచి అడుగులు వేయటం చాలా మంచిది. ముఖ్యంగా రాహువుకి పరిహారం చేసుకోవాలి. కాళహస్తి వెళ్ళిపోండి, చక్కగా రాహుకేతు పూజలు చేసుకోవటం. లేదు మీరున్న చోట ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, అక్కడ జంట సర్పాలు ఉన్నట్లయితే వాటికి నీళ్లు పోసి మానసాదేవిని ముఖ్యంగా ఆరాధించడం కూడా చాలా మంచిది. మానసాదేవికి నమస్కారం పెట్టుకోవటం. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, నిరంతరం పఠించేటువంటి మంత్రం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా పఠిస్తే, భైరవుని ఆరాధిస్తే సమస్యలు అవే పటాపంచలైపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.